నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీస్తు మార్గం అనుసరణీయం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పలు పార్టీ నాయకులు. క్రీస్తు మార్గం అనుసరణీయమని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు అన్నారు. స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తి గీతాలను ఆలపించారు. ఎమ్మెల్యే టీజీఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల అందరితో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకరక్షకుడుగా వచ్చాడని, యేసు మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్యే టీజీఆర్ సతీమణి వనజ, ఏఎంసీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వెల్కమ్ సార్, ధన్యవాదాలు. హలో హలో సెమీ గెలిపించిందంటే జనం ఏ విధంగా నమ్మకం. ఎందుకంటే విశ్వసనీయత, నమ్మకం, మాకు బైబిల్ మీద నమ్మకం, యేసుక్రీస్తు మీద నమ్మకం. కాబట్టి ఆ దేవుడు మమ్మల్ని అలా నడిపించాడు, విజయ మార్గాన్ని నడిపించాడు. కాబట్టి ఆ దేవుడు నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు లేకుండా సుఖాలు వేసి మార్గం మొత్తం సుఖవంతం చేస్తాడని చెప్పేసి నమ్మారు. కాబట్టి నిజంగా ఎప్పుడు ఆ యేసులో నమ్ముతున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలందరూ అన్ని మతాలు, అన్ని క్యాస్ట్ ఉన్న పండుగ చేసుకుంటే, కానీ ప్రపంచ దేశం మొత్తం ఏకైక పండుగ చేసుకునే పండుగ ఏంటంటే ఒక క్రిస్మస్ అని చెప్పి సభాత్మకంగా తెలియజేస్తున్నా. నెల మొత్తం సెలబ్రేషన్, సెమీ క్రిస్మస్, మినీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అదే క్రిస్మస్ సందర్భంగా
మొన్న జగన్మోహన్ గారి బర్త్డే సందర్భంగా మాకు 1000 మంది పాస్టర్లకి బట్టల వస్త్రం దానం చేసే నిజంగా సంతోషం ఉంది. అటువంటి మహానాయకుడికి బర్త్డే సెలబ్రేషన్ నిజంగా సంతోషం ఉంది. జగన్మోహన్ గారు అన్ని మతాలను గౌరవించే విధంగా ఈ ప్రేమపూర్వకమైన సినీ క్రిస్మస్ వేడుకల్లో ఆనందం చేయడం కోసం తన స్వర సుధా మాధుర్యమైన పాటలతో గానలతో మమ్మల్ని క్రీస్తునామంలో ఉన్నతులకు ఇచ్చిన నా సోదరుడు క్రీస్తునామంలో రవీంద్ర గారికి సంతూర్పాడు నియోజకవర్గం తరఫున నా ప్రగాఢమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిమ్మల్ని దేవుడు బాగా దీవించాలి కదా. మీరు అనేకమైన ప్లేసెస్ మీరు వెళ్ళాలి. మీ సంగీతంతో క్రీస్తుని ఆరాధించే అనేకమైన ఆత్మలకు స్వాంతన కలగాలని, మంచి పాటలతో మంచి వాక్య పరిచర్యతో మీరు అనేకమైన ఆత్మలను రక్షణలోకి తీసుకురావాలని సభాముఖంగా కోరుతుంది. చిట్ట చివరిగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా అమ్మ పాడిన పాట అమ్మ మొక్కలోని కళ, ఈరోజు ఆమె పొందిన ఆనందం నాకు నిజంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. పాట పాడాలనే కోరిక తానే చెప్పి నేను పాడతాను అని వనజ గారితో వారు చెప్పి అడుగుతున్నటువంటి తృష్ణ క్రైస్తవత్వంలో ఎంతమంది ఉందని నేను అడుగుతున్నాను. అలాంటి తృష్ణని దేవుడు బహుగా ఆశీర్వదించాలి. నీ మనశ్శాంతి కలిగేటువంటి సమయం, నీకు పూర్తిగా ఆనందకరమైన రోజులు ఇక నుంచి మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంలో నాకు ఎందుకో చెప్పాలనిపిస్తున్నాను. ఎందుకంటే నీ హృదయం మంచిది, నీ మనసు మంచిది, నీ ఆలోచనలు మంచివి. కాబట్టి నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు, నువ్వు తడితే తెస్తాడు, నువ్వు వెతికితే దొరికాడు నీకని సభాముఖంగా అమ్మ కూర్చుంత వెంకాయని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఈరోజు ఇబ్బంది వచ్చినప్పుడు గుంటూరు జిల్లా వాసులైన నాకు ప్రకాశం జిల్లాలో సీట్ ఇస్తే దుంపా చెంచిరెడ్డి గారు ఏమంటారు, మండు అప్పారావు గారు ఏమంటారో, బంగారు బాబు గారు ఏమంటారో, ఇరగంటి కిచ్చిరెడ్డి గారు ఏమంటారో అని భయపెడుతూ వచ్చిన నాకు ప్రేమ దొరికింది. నన్ను భుజాల మీదకి వెళ్తుని మోస్తూనే ఉన్నారు ఇప్పుడు. అందుకే ప్రతి క్షణం ప్రతి నిత్యం నా మనసు నిండా ప్రేమ 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 ప్రేమ. ఈ నియోజకవర్గంలో సమాధానం దొరికేదాకా ఈ టీచర్ సుధాకర్ బాబు మీ మధ్యలోనే ఉంటాడని చెప్పి గతంలో కూడా నేను చెప్పాను. కరోనా వచ్చింది కదా, సుధాకర్ బాబు 10 రోజులు దాక్కుంటాడేమోనని. స్థానిక టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. మహిళా నాయకులు కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి కామరాజు గంట కుసుమకుమారి, మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ విమల్, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి ధాయినేని ధర్మ, నగర తెలుగు మహిళా అధ్యక్షులు పసుపులేటి సునీత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు తెలుగుదేశం పార్టీ అందరూ కుర్చీలో కూర్చొని వచ్చి ప్లీజ్ బ్రహ్మానంద గారిని మన్నించాలన్నా వేడుక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మొత్తం సినిమా గారు వేదిక రాసుకోవచ్చు. మొత్తం సీనాడి సౌఖ్య సంభ్రమాయను ఆకాశంబునందున మృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. We wish you తెలుగుదేశం పార్టీ విషెస్ యూ. తెలుగుదేశం పార్టీ విషెస్ యూ. ఓకే బై. ఇంకా దాని లోతులకు వెళ్లకుండా పాస్టర్స్ కూడా చెప్తున్నాను ఒక చిన్న విజ్ఞప్తి. నిన్న
కందుకూరులో జరిగిన సభలో కూడా చెప్పాను. మీరు పామర్లకు ఈ మీరు ఇందాక పాట పాడుతుంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు తెలుగు ఎందుకు తెలుగుని ఇంగ్లీష్ ఎందుకు చేస్తారు? సామాన్య ఆయన స్పష్టంగా మీరు అందరూ కూడా తెలుగు వాళ్ళే కదా. కాబట్టి బైబుల్ని స్పష్టంగా ఏముందో డైజెస్ట్ చేసుకొని మన ప్రజలందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ దాన్ని సక్రమైన మార్గంలో మంచి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా. తెలుగుదేశం పార్టీ అంటే సర్వమత సమ్మేళనం, అన్ని కులాలు అన్ని మతాలు కలిసిన ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఒకటే న్యాయంతో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున పార్టీ స్థాపిస్తే ఇప్పటికీ కూడా అదే న్యాయాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీలో దళితులకి, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరికీ ఒకటే స్థానం కల్పించిన పార్టీ ఏదైనా ఉందో తెలుగుదేశం పార్టీ. ఈ రోజున సమైక్యతకి భాగంగా ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ రోజున జిల్లా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు మాత్రం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి 5 ఏళ్ళు కూడా ఎప్పుడు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. ప్రధానమైనటువంటి జేఎంబీ చర్చికి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా ఫండ్స్ ఇచ్చే విషయంలో ఆలోచించకుండా ఎంతో అభివృద్ధికి తోడ్పడినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. అక్కడ వాటర్ ప్లాంట్ ఆయన బహుకరించడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ పోల్ ఒకటి అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బరియల్ గ్రౌండ్ కూడా డెవలప్ చేసే విషయంలో జనార్దన్ గారు చాలా హెల్ప్ చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఆ చర్చి ఈరోజు మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. దాదాపు ఒక 10 నెలలు అంటే నియర్లీ 1 ఇయర్ ఆ చర్చి పూర్తిగా మూతపట్టడం అనేది నిజంగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ పరిపాలనకి పరాకాష్ఠగా నిలిచిందనేది నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నిజంగా జనార్దన్ ఎమ్మెల్యేగా ఉండుంటే అటువంటి సమస్యలు రాకుండా ఉండి అనేది మా అందరి భావన. చాలామంది మనసులో బాధపడతా ఉన్నారు. సరే, ఎనీవే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు కాబట్టి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వకంగా ఇక్కడ ఎంతమంది చేరి యేసుక్రీస్తుని తలుచుకుంటున్నామంటే నిజంగా మనందరిలో ఆయన గుణగణాలు చాలా వరకు వచ్చాయి. ఇక్కడ కూర్చున్నామంటేనే ఖచ్చితంగా ఆ యేసుక్రీస్తు ప్రేమ, కరుణ, జాలి మనందరిలో ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో ఒక వీక్నెస్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావటం కూడా జరిగింది. కానీ ఈసారి ఆ వీక్నెస్ ఇవన్నీ కూడా వదిలిపెట్టండి దయచేసి. క్రిస్టియన్స్ అందరూ కూడా తెలుసుకోండి, ఎలక్షన్ల కోసం ఓట్ల కోసము మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మన మీదే మళ్ళా జులాయం జరుగుతున్నాయి. చాలా ఆలోచించాల్సిన విషయం కాబట్టి మీ అందరికీ ఇది పొలిటికల్ రిలేట్ అయినప్పటికి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. అందరు కూడా ఈసారి ఆలోచించండి, జనార్దన్ గారి అభివృద్ధిని చూడండి. మరి ఇంత ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవటానికి కారణమైనటువంటి సోదరుడు కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్న గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మంత్రి సీనన్న గారికి, అన్న ఎరిక్షన్ బాబు గారికి, శ్రీనివాసరావు గారికి, అగ్గయ్యరాజు గారికి, రాజు విమల్ గారికి, పొదిలి శ్రీనివాసరావు గారికి, అక్క గారికి, కుసుమ కుమార్ గారికి, వెంకటేశ్వర గారికి,
ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహోదరి సహోదరులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనం. ముఖ్యంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు ప్రభువు జన్మించిన కారణం ఈ లోకంలో శాంతి కరువైనప్పుడు, కొన్ని అవలక్షణాలు ఏర్పడినప్పుడు ఈ లోకాన్ని ఆయన బాగు చేసేదానికి, ప్రజల్ని ఒక మంచి మార్గంలో నడిపించేదానికి, దేవుళ్ళు ఎవరైనా కానివ్వండి ప్రజలకి మేలు చేసే మార్గం చెప్పినప్పుడు దాన్ని అనుసరించాలనే భావన మనందరిలో కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆయన సత్యముని పలుకమన్నారు. సత్యముని పలికితే 90% సమస్యలు పోతాయి. పరులకి మనకు చేతనైనంత సహాయం చేయమన్నారు. మనకి 24 నుంచి డిసెంబర్ 25 రాత్రి వరకు ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువ సంఖ్య కనుక. క్రీస్తు ఈ లోకానికి మనిషి రూపంలోకి వచ్చాడు. సృష్టి కలిగిన తర్వాత ఈ భూమి మీద మనుషులు అనేకమైనటువంటి అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి ఈ భూమి మొత్తం కూడా, భూప్రపంచం అంతా కూడా అక్రమాలతో, అసాంఘిక కార్యకలాపాలతోటి నిండి ఉన్నదని చెప్పేసి మరి మనిషి రూపంలో యేసుక్రీస్తు వస్తుంది. అందరినీ ప్రేమించాలి, ఆ ప్రేమించేటువంటి తత్వం అందరూ అలవర్చుకోవాలి అని చెప్పేసాను. అయితే బైబిల్ ద్వారా ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. సాధారణంగా మనం ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ఇష్టపడతాం? మనతో మంచిగా ఉండేవాళ్ళని, మనల్ని అభిమానించే వాళ్ళని, మనల్ని ప్రేమించేవాళ్ళని మనం తిరిగి ప్రేమిస్తూ ఉంటాం. అయితే ప్రభువు ఏం చెప్పాడంటే శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు. అది ఒక స్టెప్ ముందుగా అన్నమాట. కాబట్టి ఈ క్రిస్మస్ ద్వారా అందరిలో కూడా ప్రేమతత్వం పెరగాలనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తూ, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమతో అభిమానంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అలాగే లివింగ్ అండ్ డైయింగ్ బై స్వార్డ్, కత్తి పట్టుకున్నవారు కత్తితో జీవిస్తారంటే రౌడీ ఎప్పుడైనా వాడు ఏదో ఒక రోజు అనివార్యంగా వాడు చంపబడతాడు. డెఫినెట్గా మీరు గమనించండి, 10 ప్రాణాలు తీసిన తర్వాత 11 సమయంలో ఎప్పుడో ఒకప్పుడు చస్తాడు. అంటే అయ్యా కత్తి ఉంది కదా అని బలహీన వర్గాల మీదకో, పేదల మీదకో, లేకపోతే బలహీనుల మీదకి వెళ్ళి ఆ కత్తి జొలిపించగాకు ఏదో రోజు ఆ కత్తి నీ మెడ మీద కూడా వాళ్తుందని చెప్పినటువంటి ఒక ప్రధాన అంశం కూడా బైబిల్ నుంచి. ఇలా బైబిల్ అనేక అంశాలని ప్రజలకు అందించి ప్రపంచ శాంతిని, ప్రపంచ ప్రజలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఒకరితో ఒకరు మెలగాలి, ఐక్యంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి అని చెప్పినటువంటి ఒక జీవన విధానాన్ని ప్రపంచానికి అందించింది ఆ బైబిల్. దీన్ని చాలా ఇంకా దాని లోతులకు వెళ్లకుండా ఫాస్టర్స్ కూడా చెప్తున్నాను. ఒక చిన్న విజ్ఞప్తి, నేను నిన్న కందుకూరులో జరిగిన సభలో కూడా చెప్పాను. మీరు పామర్లకు, ఈ నిరక్షరాస్యులకి అర్థమయ్యేది చెప్పాలి. ఇంగ్లీష్ తెలుగును కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. దయచేసి పాస్టర్స్ అందరికీ విజ్ఞప్తి, మీరు ఇందాక పాట పాడుతుంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు తెలుగు ఎందుకు తెలుగుని ఇంగ్లీష్ ఎందుకు చేస్తారు? సామాన్య మనకు ఆయన ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ వచ్చి తెలుగు చదివితే రాని తెలుగులో ఆ తెలుగును కూడా ఇంగ్లీష్ చేసినట్టు పోయాన్ వాచాన్ ఎందుకు మనకి వచ్చాను పోయాను స్పష్టంగా మాట్లాడి మీరు అందరూ కూడా తెలుగు వాళ్ళే కదా. కాబట్టి బైబుల్ని స్పష్టంగా ఏముందో దానిలో అంశాలను ప్రజలకు కానీ అందించినట్టయితే, ఏదైతే భగవద్గీత హిందువులకి ఎలా ఉందో, ఏదైతే ఖురాన్ ముస్లింలకు ఉందో, క్రిస్టియానిటీకి బైబిల్, అసలు వీటన్నిటినీ బైబిల్ క్రిస్టియానిటీకి
ఖురాను ముస్లిమ్స్కి భగవద్గీత హిందువులకు అంటమే పెద్ద తప్పు. ప్రపంచానికి ఒక మార్గదర్శనాన్ని నిర్దేశించేదే బైబుల్, ఖురాన్, భగవద్గీత. ఈ 3 గ్రంథాలను కానీ సరిగా అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అవినీతి, లేదా తారతమ్యాలు, వివక్షత, సామాజిక అంటరాంతములు, సామాజికమైనటువంటి అంతరాలు, అసమానతలు అన్నింటినీ కూడా రూపుమాపవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా, ప్రత్యేకించే పాస్టర్లు, బైబిల్లో ఉన్నటువంటి అంశాలను చక్కగా జనానికి వివరించండి. ఆయన అంటాడు, ఒక చోట గుర్తుంచుకోండి, ఇందాక మన రమేష్ అయితే తిండి ఎక్కువ తినొద్దు అనేది ఒక మంచి అంశం కూడా. అంటే పని మీద కాన్సన్ట్రేట్ చేయండి, తిండి కోసం కాన్సన్ట్రేట్ చేయొద్దని చెప్తూ అక్కడ యేసుక్రీస్తు ఒకటి అంటాడు, 5 రొట్టె ముక్కలు 2 చేపలు 5,000 మందికి పంచాడని. ఏంటి దాని అర్థం అంటే ఎంత మహిముందో అని కాదు అక్కడ అర్థం. ఆయన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టె ముక్కలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడంటే ఎవరు? మన ఒంగోలులోనే 2,500 మంది మొత్తం మీద ఈ కరోనాలో చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అలాంటి ఇబ్బందులు ఈరోజు ప్రజలుంటే కనీసం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది బయటకు వచ్చి చూసే పరిస్థితులు రాలా. ఒక పక్క వరదలు వచ్చేసి వర్షాలు పడితే ఎక్కువ ఏరియాలు కూడా మునిగిపోయేసి మనం అంతా కూడా చూసాం. మొన్న లాస్ట్ మంత్ కూడా ఎక్కువ తుఫాన్ రావటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ప్రజలు కూడా ఫేస్ చేయడం కూడా మనం చూసాం. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ రోజు మేము కూడా మన నియోజకవర్గంలో నాకు అవకాశం ఆ రోజు ప్రజలంతా ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆ రోజు మనకి చర్చి నుంచి ఫాదర్ కూడా వచ్చి మా చర్చికి ఒక వాటర్ ప్లాంట్ కావాలని చెప్పేసి మమ్మల్ని అడిగితే ఆ రోజు చర్చ్ కమిటీ అంతా కూడా వచ్చి ఇమీడియట్గా వాటర్ ప్లాంట్ పెట్టించాం. అదేవిధంగా టవర్ లైట్ కావాలంటే టవర్ లైట్ పెట్టించాను. నెక్స్ట్ వచ్చేసి మాకు బర్రెల గ్రౌండ్ ఇబ్బంది ఉందని చెప్తే బర్రెల గ్రౌండ్ కూడా ఆ రోజు శాంక్షన్ చేయించాను. ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం వచ్చిన తర్వాత క్రిస్టియన్స్ కూడా మనం ఎంతో ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం కూడా చేయొచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నాకు తెలియదు, నాకు ఇవాళ మన వాళ్ళు చెప్తుంటే తెలిసింది ఇవాళ చర్చే మూసేశారని చెప్పేసి. అప్పుడు కూడా గొడవలు ఉన్నాయి, కమిటీలకి వేరే వాళ్ళకి గొడవలు ఉన్నా కూడా నేను అనేక సార్లు కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాన్ని శాంతియుతంగా దాన్ని పరిష్కరించాం. కాబట్టి ఆ రోజు మనకి చర్చి కంటిన్యూగా నడిచింది. ఈరోజు అలాంటి చర్చి ఈరోజు మూసేసే పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ ఉండే నాయకులు, మంత్రులు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళు ఎంతసేపటికి ఎదురు మాట్లాడటం, ఏదో చేయడం చెప్తే మనకి ఉండేది రావటం, ఏదో ప్రోగ్రాం పెట్టడం, చూసి పోవటం కాదు. ఈరోజు ప్రజలకి కరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం. మనం ఆయనకు 3 సార్లు గెలిస్తే మనం 5 సంవత్సరాల్లోనే ఎంతో చేసాం. మనం పనికి మాలినాడు మొన్న ఎవడో ప్రెస్ మీట్ కూడా నేను చూసా, ఏం చేశారు రోడ్డు మీద రోడ్డు వేసారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తిక్కలలో వీళ్ళు మంచోళ్ళో నాకు అర్థం కావట్లా. ఏ పక్కకి వెళ్తే కూడా మన బ్రిడ్జిలు కనపడతా ఉన్నాయి, ఏ పక్కకి వెళ్ళినా కూడా రోడ్లు కనపడతా ఉన్నాయి. ఈరోజు మొన్న వేరే వాళ్ళు చెప్తున్నారు, చీమకుర్తి వెళ్ళాల్సి వస్తే మన బోర్డర్ దాకా నీట్గా ఉందంట, మన కార్పొరేషన్ లిమిట్ దాటగానే విపరీతమైన గుంటలతోటి ఇబ్బంది పడుతున్నారంట ప్రజలు. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి, మన కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని మనం గుర్తు చేసుకునే పరిస్థితి మనం తీసుకొచ్చాం, కష్టపడ్డాం, మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎలక్షన్లో అప్పుడు ఏదో పిచ్చి మాటలు మాట్లాడటం, ఏదో దొంగ మాటలు చెప్పటం ఇవన్నీ జరిగినాయి. ఈరోజు మళ్ళా నీకు ఈరోజు అవకాశం ఇచ్చి ఒక్కసారి చూడని చెప్పేసి ఆ జగన్మోహన్ రెడ్డికి నిన్ను చూసి ఓట్లు వేసి జరిగింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన నియోజకవర్గానికి మనం ఏం చేసాం, 18 నెలలు అయింది. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు మనం ఏం చేయాలి అనేది అది చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పోతురాజు కాలవది పోయినసారి గవర్నమెంట్లో 3 సార్లు నేను తిరిగి బాబు గారి చేత శాంక్షన్ చేపిస్తే దాని ఫైనాన్స్లో ఆగింది అప్పుడు ఎలక్షన్ ముందు. అది ఇప్పుడు గవర్నమెంట్ రాగానే శాంక్షన్ అయింది. దానికి స్టోన్ వేసి కూడా ఇప్పటికి 4-3 నెలలు అవుతాం. ఈరోజు దాని పని మొదలు పెట్టరు. పైప్ లైన్ 120 కోట్లు పెట్టి పైప్ లైన్ వేస్తే అది 2 కిలోమీటర్లు ఆగింది. అప్పుడు పైపులు షార్టేజ్ వల్ల ఆ 2 కిలోమీటర్లు వేస్తే మంచినీళ్ళు మనం డైలీ ఇవ్వచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు అది తీసుకొచ్చాం. మన గుల్లకమ్మ నుంచి ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాం. ఇలాంటి ఇంకా బ్రిడ్జీలన్నీ కట్టాం. బ్రిడ్జి మిగిలింది, ఒక బ్రిడ్జి మిగిలింది. ఎక్కడ ఈత మొక్కల నుంచి పోయే బక్కిన కెనాల్ బ్రిడ్జి ఒకటి మిగిలింది. మనం ఎంతవరకు కట్టామో అంతవరకే
ఈ కొత్తపట్నం రోడ్లో బకిన్ కెనాల్ బ్రిడ్జ్ ఉంది. మనం మిగతా బ్రిడ్జిలన్నీ 11 బ్రిడ్జిలు కట్టాం. మిగిలింది ఆ 2 బ్రిడ్జిలు అయితే ఒకటి ఆల్రెడీ మొదలు పెట్టేసి దాన్ని పూర్తిగా దగ్గర 60% కంప్లీట్ చేసాం. ఇంకొకటి ఈత మొక్కల రోడ్లో మొదలు పెట్టాల్సి ఉంది. ఈ 2 చేస్తే మన నియోజకవర్గానికి బ్రిడ్జిలు కట్టడానికి కూడా ఏం లేవు. ఆ మండలానికి ఈ మండలానికి రావాల్సి వచ్చినప్పుడు ఈ పోతురాజు కాలం మీద ఏమన్నా 2 చిన్న బ్రిడ్జిలు కట్టాల్సి వస్తుంది తప్పితే మేజర్గా ఎక్కడ కూడా సమస్యలు లేవు. ఆ విధంగా ఒక ఆలోచన విధానంతో మనం పనిచేసుకుంటా ఈరోజు ముందుకు తీసుకొచ్చాం. మేము కూడా మనం అయిపోయిన తర్వాత ఇప్పటికి 7 నెలలు మేము కూడా రావడానికి కుదరలా. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు ఆయన రాలేదని చెప్పేసి, ఇతను రాలేదని చెప్పేసి. అది కాకుండా నేను కరోనా మనం ఎలక్షన్ది ఆ రోజు పోస్ట్పోన్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత లాక్డౌన్ అయితే 6 నెలలు నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా, ఇంట్లోనే ఉన్నాం, బయటికి కూడా పోవడానికి లేదు, ఇంట్లోనే ఉన్నాం. తర్వాత 3 నెలలు ఇంకా ఈ పనులన్నీ ఉంటే దాని పనుల మీద నేను చెప్తానే ఉన్నా. మనలో కూడా కొన్ని పనులు కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎక్కువ టైం కూడా పోయినసారి 10 సంవత్సరాలు కార్యకర్తల కోసం పార్టీ కోసం మనం కూడా కష్టపడ్డాం. కొన్ని పనులు చేసుకోవాల్సిన అవసరాలు నేను మొహమాట ఆ రోజే మన పోయినసారి మీటింగ్లో కూడా నేను చెప్పాను. దీన్ని కావాలని పెట్టుకొని ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే సమయం కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తారో కూడా మొత్తం కూడా ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో ఏం చేయాలనేది అవన్నీ కూడా అప్పుడు చెప్తాం. ఈరోజు ఏది చేస్తే ఈ నియోజకవర్గంలో బాగుంటుందో అవి చూసి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు అధికార పక్షాలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఊరకనే ఎదుటి మనిషిని కామెంట్ చేసేది, ఎదుటి మనిషిని ఏదో మాట్లాడినంత మాత్రాన ఎవరు పెద్దోళ్ళు గారు. ఈరోజు ప్రజలకైతే ఒంగోలు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అర్థమవుతూ ఉంది ఏం జరిగింది, అది వరకు ఇప్పుడు ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ అర్థమవుతూ ఉంది. దాని ప్రకారంగానే అందరూ కూడా చూస్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా మీ అందరూ కూడా దానికి మించి మనం కూడా రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పరిస్థితి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మనం ఉండేటప్పుడు ఆ రోజు ఆ రోజు ఉండేటప్పుడు పార్టీ అనేది కూడా మనం చూడకుండా ఎవరు వచ్చినా కూడా మనం పనిచేసాం. కొంతమంది మన పార్టీ డివిజన్ అధ్యక్షులు అయితే మాకు తెలియకుండా మా డివిజన్లో చేస్తున్నారండి, నాకు ఇబ్బంది వస్తుందని చెప్తే కూడా మనకు ఒకసారి అవకాశం వచ్చింది, మనం అందరికీ చేయాలి, మళ్ళీ డెవలప్మెంట్ కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు నేను చెప్పి అందరికి కూడా ఈరోజు చేస్తే ఈరోజు కావాలని చెప్పి రేషన్ కార్డులు తీసేస్తున్నారు, పెన్షన్లు తీస్తున్నారు. పెన్షన్లు ఆ రోజు మన గవర్నమెంట్లో 3-4 వేలు పెన్షన్లు సపరేట్గా నేను తీసుకొచ్చి ప్రతి ఇంట్లో కూడా ఎక్కడున్నా కూడా ఆ రోజు చూసి ఆ రోజు అంతా కూడా పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు పెన్షన్లు ఇవ్వట్లా, తీసేస్తున్నారు. మన పార్టీ వాళ్ళని తీసేస్తున్నారు. హౌసింగ్లో ఈరోజు కట్టిన ఇల్లు అలానే ఉన్నాయి, అవి బూత్ బంగ్లాలు అవుతున్నాయి. మన ఒక సిఐ అయితే వర్షం పడితే అక్కడ కాలువ నీళ్ళు తీసుకొచ్చేసి కావాలని చెప్పేసి పగలగొట్టి ఆ నీళ్లు హౌసింగ్ దాంట్లో పంపించి దాన్ని దాని హౌసింగ్ చూడండి మునిగిపోయింది, వర్షాలు పడిందని చెప్పేసి దాన్ని ప్రచారం చేయబోతున్నారు. ఇట్లా ఏది చేయాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలా ఆ పనుల్లో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు కూడా శాంతం అనేది కొంతవరకే ఉపయోగపడుతుంది. దాటిన తర్వాత దానికి అందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తాయి. దాని పద్ధతిలోనే మనం వెళ్తాం. మీరు కూడా కొంచెం ఇబ్బందులు ఉండే దగ్గర ఏదైనా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా మాకు పలానా దగ్గర ఎవరైతే స్థానిక వైసీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గుప్పం ప్రసాద్, నగర అధ్యక్షులు వెంకట్రావు, బీసీ నాయకులు కటారి శంకర్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 12వ తారీఖు 12 గంటల నుంచి ర్యాలీతో అన్న కాన్వాయ్తో హ్యాంగింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. నేను ఒక్కడిని, ప్రోటోకాల్ అటుపక్కున్నారు. సడన్గా బ్రేక్ ఇవ్వడం వల్ల నేను జారిపడ్డానా ఏమో తెలియదు. బండి దాదాపు 80-60 స్పీడ్లో ఉంది. అంత స్పీడ్లో నేను జారిపడి చిన్న రక్తపు చుక్క లేదు, గాయం లేదు. నేను పడినప్పుడు యేసు ప్రభు దోశలతో నన్ను పట్టుకుని హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. ర్యాలీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నేను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అన్న ర్యాలీ అక్కడ అనుకుంటా
కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటే వాసన ఆధ్వర్యంలో వాసన ఇలానే చెప్పినట్టు ప్రేమను పంచడం, శాంత రూపాన ఏదైనా జయించడం అనేది బైబిల్ ద్వారా అతను బోధిస్తే, ఈరోజు మన వాసనను ఒకసారి గమనించినట్టయితే ఆయన ప్రేమను పంచడమే తప్పితే ఎవరి మీద ఎలాంటి లేకుండా తన పరిపాలనలో ఒంగోలు సుభిక్షంగా ఉందంటే ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు బాగా గుర్తు 2 సన్నివేశాలు చెబుతాను. ప్రేమ గురించి భగవంతుడికి ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మనందరికి కూడా ఇవాళ సామాన్యమైన వ్యక్తిని నేను, అటువంటి వ్యక్తిని నగర అధ్యక్షుడిగా 6.5 సంవత్సరాలు పదవి ఇవ్వటమే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఆర్యవైశ్యులు 1000 కోట్లు ఉన్నటువంటి ఉన్నారు. ఎంతో మంది ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తానంటే ఎంతైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాసన్న కుప్పం ప్రసాద్ నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన రోజు ఒకటే మాట చెప్పారు, కుప్పం ప్రసాద్ నా కోసం కష్టపడ్డాడు, నా కోసమే కష్టపడ్డాడు, ఖచ్చితంగా నేను అందుకనే ఆర్యవైశ్య కార్పొరేషన్లో ఆయన బాగా చూడలేక నేను ఒంగోలుకి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఉండాల్సిన అవసరం వచ్చింది. సో ఇంకా నేను ఫిబ్రవరి నుంచి మ్యాక్సిమం వ్యాక్సిన్ వస్తుంది. ఇంకా 2021 ఇంకా అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండి ఇంకా సక్సెస్, ఇంకా కరోనా అనేది లేకుండా జరిగిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. కష్టపడ్డాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మాటలు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజా సంఘాల గొంతు నొక్కుతున్నారని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపేయాలని ప్రజా సంఘ నాయకులు కళ్యాణ్ రావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీకేఎం జిల్లా కార్యదర్శి పిడుగురాళ్ల శ్రీను, పీఓడబ్ల్యూ పద్మ, పీడీఎస్యు రాజశేఖర్, శ్రీను, ఇతర ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. అదే నవంబర్ 27న అమరుల బంధుమిత్రుల కమిటీకి సంబంధించిన అంజమ్మని అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆంజనేయులను అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 12 ప్రగతిశీల కార్మిక సమాఖ్య కార్యదర్శి కొండారెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 15 ప్రగతిశీల కార్మిక సమాఖ్య అన్నపూర్ణ అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 21 ప్రజా కళా మండలి సభ్యుడు విజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 22 న్యాయశాస్త్ర విద్యార్థి క్రాంతిని అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 23 ప్రజా కళా మండలి మన కోటిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటి వీళ్ళు చేసినటువంటి నేరాలు? వీళ్ళు చేసినటువంటి నేరాలు ఏంటి? ప్రజల పక్షాన నిలబడే మాట్లాడటం వీళ్ళు చేసినటువంటి నేరం. ప్రజల పక్షాన నిలబడి రాయటం వీళ్ళు చేస్తున్నటువంటి నేరం. ప్రజల పక్షాన నిలబడి తమ గొంతుల్ని ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చెప్పడానికి ఉపయోగించడం వీళ్ళు చేసినటువంటి నేరం. మాట్లాడటం, ప్రజల పక్షాన పోరాటం చేయటం వీళ్ళు చేస్తున్నటువంటి
నేరం. అందుకని ఈ దోపిడీ ప్రభుత్వాలు పౌర హక్కుల సంఘాల మీద, మానవ హక్కుల వేదికల మీద, విప్లవ రచయితల సంఘం మీద, కుల నిర్మూలన పోరాట సమితి సంఘం మీద, ప్రజా కళామండలి సంఘం మీద ఉపా చట్టం కింద నేరస్తులుగా శిక్షించినటువంటి వీళ్ళందరినీ, కేసులు పెట్టినటువంటి వీళ్ళందరి మీద కేసులు ఎత్తివేయాలి. అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ఊపా చట్టాన్ని టోటల్గా రద్దు చేయాలి. ఈ అక్రమ అరెస్టుల్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో ఇదే ఊపా చట్టం ప్రయోగించడం జరిగింది. మరలా ఇప్పుడు కేంద్రంలో మోదీ, ఇక్కడ జగన్, ఆ ప్రధానమంత్రి, ఈ ముఖ్యమంత్రి మొత్తం కలిసి అందరూ ముఖ్యమంత్రులు, దాదాపు ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రులు తెలంగాణతో సహా కలిపి ఊపా చట్టం అనేటువంటి అప్రజాస్వామిక చట్టాన్ని పెట్టి ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళని రాజద్రోహులుగా శిక్షించడం అనేది ఇది అప్రజాస్వామిక చర్య. వెంటనే ఊపా చట్టాన్ని రద్దు పనిచేసేటటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని చెప్తూ బహిరంగంగా పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా అటు తెలంగాణలో అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి విషయం. దేశద్రోహం కింద కేసు పెట్టడం, అదేవిధంగా ఉపా చట్టం కింద కేసు పెట్టడం అనేది చట్టానికి కూడా విరుద్ధమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పని, ఎటువంటి కేసులు లేకుండా కూడా వాళ్ళని విడుదల చేయాలి అని చెప్పనే దాంతో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యల్లో భాగంగా, రాజ్యాంగ వ్యతిరేక చర్యల్లో భాగంగా ఉపా చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న నాయకులను, ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తుంది. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఒకటే, మీరు మావోయిస్టుల యొక్క వార్తల్ని దినపత్రికల్లో వస్తున్నాయి, మీడియా ఛానల్స్లో స్పష్టంగా వస్తున్నాయి, వాళ్ళు అడవుల్లో ఏం కార్యక్రమాలు చేస్తున్నారో కూడా ఛానల్స్ కూడా చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రపంచానికి అంతా పరిచయం అవుతుంటే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రజా సంఘాల కార్యకర్తలను సారా అరెస్ట్ చేయడం అనేది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. ప్రభుత్వమే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ప్రజా సంఘాల నాయకుల మీద చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కేసు పెట్టడం అనేది దుర్మార్గం. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టులో పెట్టినప్పుడు జడ్జీలు నోళ్ళు మూసుకొని పోలీసులు ఏది చెప్తే అది చేస్తున్నారు. అసలు జడ్జీలా వీళ్ళు న్యాయశాస్త్రం ఉందా? కేవలం ప్రభుత్వం యొక్క పాచికలుగా ఉంటున్నారా? వాళ్ళు ముందు అక్కడ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు బాధితుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయబడ్డారు, మీ అభిప్రాయం ఏంటని అడగాలి. జడ్జి ఎవరు అడగకుండా పోలీసులు వాళ్ళని తీసుకొస్తే వెంటనే రిమైండ్ అని చెప్తారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, జైల్లో పీనై న్యూస్ మించి ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీస్తు మార్గం అనుసరణీయం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పలు పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.